స్వామి, మీ శక్తితో ఆ శక్తిని తరిమేయలేరా? నా భర్తని కాపాడలేరా? సామాన్యుడు కాదమ్మా, నిశాచర శక్తుల్ని వశం చేసుకున్న మహాతంత్రగాడు. తన తంత్రశక్తితో ఎలాంటి వారినైనా బాధించగలడు, వేధించగలడు. ఏంటండి మీరు? సత్యకేమైందోనని భయపడి చేస్తుంటే మీరేంటండి? ముందు తలుపులు బద్దలు కొట్టండి. అలాగే అమ్మా, పక్కగా రండి అమ్మా. లేవండి. అల్లుడు, అల్లుడు, బాబు సత్య, అల్లుడు తలుపు తీ, అల్లుడు, అల్లుడు తలుపు తీ, అల్లుడు, అల్లుడు తలుపు తీ, అల్లుడు. తలుపు బద్దలు కొట్టండి. సరే, తప్పకండి 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 తప్పకండి. అల్లుడు, అబ్బా! అల్లుడు, నీకేం కాలేదా? నీకేం కాలేదా అల్లుడు? అయ్యయ్యో, ఏంటండి మాటలు? అంటే ఏం కాలేదుగా అనబోయి ఏం కాలేదా అన్నాను కామాక్షి. నిక్షేపంగా కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా ఏం కాలేదా అంటున్నారు? అయినా ఏంటిది బాబు, నువ్వింతసేపు తలుపెందుకు తీయలేదు? ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఏంటన్నయ్యా నువ్వు? నేనెంత భయపడ్డానో తెలుసా? ఓరివేళ సెంటిమెంట్లు తగలయ్యా. వీడేదో చేసుకుంటాడనుకుంటే ఇక్కడ సీనంతా రివర్స్ అయిందేంటి? ఏంటి బాబు మాట్లాడవు? మొన్నేమో చేయి కోసుకున్నావు, నిన్నేమో చెరువులో దూకుపోయావు. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ నువ్వేమైపోతావోనని భయంగా ఉంది. ఏం మాట్లాడవేంటన్నయ్యా? అయిపోయిందా? మీరు మాట్లాడడం అయిపోయిందా? నాకు రాత్రి బాగా నిద్ర పట్టడం వల్ల మెలకువ రాలేదు. అందుకే మీరు డోర్ కొట్టినా నాకు వినపడలేదు. దానికి ఇంత కంగారు పడతారెందుకు? ఓరి నాయనో, వీడేంటి ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నాడు? నిన్నటిదాకా ప్రేత కళ కనపడింది. అన్నయ్య, పిచ్చి తల్లి, నాకేం కాలేదురా. నేను బానే ఉన్నాను. ఎందుకు ఏడవడం? అల్లుడు, ఈ ఆడోళ్ళు ఊ అంటే కన్నీళ్ళు, ఆ అంటే కన్నీళ్ళు, అంతా తెలిసిందేగా. అదిగో నువ్వు ముందు రెడీ అవ్వు, టిఫిన్ చేద్దాం. మీ అత్తయ్య మంచి వేడివేడిగా గారెలు చేసింది. కామాక్షి, నువ్వు వెళ్ళి టిఫిన్ వడ్డించు. పదా రా బాబు. పదన్నయ్యా. పదల్లుడు. ఏంటిది? అల్లుళ్ళలో ఏదో తేడా కనపడుతుంది. ఎవ్వరు లేని టైం చూసి అల్లుడితో మాట్లాడి తెలుసుకోవాలి, ఈ కోసుకోటాలు దూకటాలు నటన కాదా అని. అమ్మయ్యా, ఆ కాసేపు గుండె ఆగినంత పని అయింది. అన్నయ్య తలుపు తీసే వరకు ఏం చేస్తున్నాడో అన్న టెన్షన్తో చచ్చిపోయాను.
నీ పరిస్థితే కాదు నందిని, నా పరిస్థితి కూడా అలాగే ఉండేది. పోనీలే స్రవంతి, స్వామీజీ పుణ్యవాణి అన్నయ్యలో మార్పొచ్చింది. అదే నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ మార్పుని నమ్మడానికి వీల్లేదు నందిని. అదేంటి? మీ అన్నయ్యలో పూర్తిగా మార్పొచ్చిందని నేను అనుకోవడం లేదు. నాకైతే అన్నయ్య మారాడని అనిపిస్తోంది. మారితే మంచిదే. ఆ మార్పుని నమ్మితేనే ప్రమాదం. ప్రమాదమా? ఎలా? మీ అన్నయ్య మారిపోయాడులే అని మనం కొంచెం అశ్రద్ధ చేసినా, మీ అన్నయ్యలో పూర్తిగా మార్పు రాలేదంటే మళ్ళీ ఏదో ఒకటి చేసుకోడని నమ్మకం ఏముంది? అందుకే ఆ మార్పుని నమ్మొద్దు అంటున్నాను. మరిప్పుడు ఎలా? ఎప్పట్లాగే ఆయన్నిద్దరం కనిపెట్టుకునుందాం. ఎక్కడున్నా ఏం చేస్తున్నా తనని గమనిస్తూనే ఉండాలి. మారాడో లేడో తెలియని పరిస్థితుల్లో అన్నయ్య ఉన్నాడు అంటే ఇలా ఎన్ని రోజులు మనం బాధపడాలి స్రవంతి? ఒక్క క్షణం కూడా మనశ్శాంతి లేకుండా ఏ క్షణం ఏం జరుగుతుందో అని భయపడుతూ బాధపడుతూ ఇలా ఎన్ని రోజులు స్రవంతి? కష్టపడుతున్నావంటే సుఖపడతామనే అర్థం. అలా అని ఆశపడుతూ రోజులు గడిచిపోతున్నాయే కాని పరిస్థితిలో మార్పు మాత్రం రావడం లేదు. ఆశ లేకపోతే మనిషి లేడు నందిని. ఆశ బతుకున్నంత వరకే మనిషి బతుకుంటాడు. అందుకే ఆశని బ్రతికించుకుందాం. ఇలా ఎన్ని రోజులు? కష్టం వేలు పట్టుకుని నడుస్తూ వెళితే సుఖం వాకిలి దగ్గర అదే వదిలేసి వెళ్తుంది. ఒక్క వారం రోజులు ఓపిక పట్టు, అన్నీ అవే సర్దుకుంటాయి. నిజంగా ఈ వారం గడిస్తే మా సమస్యలన్నీ తీరిపోతాయంటావా? తీరిపోతాయని స్వామీజీనే చెప్పారు. తీరాలని కోరుకుందాం, తీరే వరకు కష్టపడదాం. ఈ నమ్మకం, ఇలాంటి ధైర్యం నేను మా వదిన దగ్గర చూశాను. మళ్ళీ నీ దగ్గర చూస్తున్నాను. మనిషిని ఓడించేది గెలిపించేది ధైర్యమే. ఆ ధైర్యాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. నీకెందుకు? ధైర్యంగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. వీడి గురించి నేను బుర్రబద్దలు కొట్టుకుంటుంటే వీడు తీరిగ్గా కూర్చొని పేపర్ చదువుతున్నాడా? అల్లుడు, ఏంటి మావయ్య? ఏంటి వార్తలు చదువుతున్నావా? ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా మావయ్య. ప్రపంచం గురించి తర్వాత, ముందు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. ఇంట్లో ఏం జరుగుతోంది? ఏం జరగటం లేదా? ఏం లేదే, అంతా బానే ఉంది కదా. అంటే నీకేం ఇబ్బంది అనిపించట్లేదా? ఇబ్బందా? నాకేం ఇబ్బంది ఉంది మావయ్య? చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకో తెలియదు కానీ మనసుకెంతో హాయిగా అనిపిస్తోంది మావయ్య. అంటే నీకేం కాలేదన్నమాట. నాకేమవుతుంది మావయ్య? నేను బ్రహ్మాండంగా ఉన్నాను. అవునా? ఏం మావయ్య, నాకేదో అవుతుందని మీరెందుకు అనుకుంటున్నారు? అంటే అలా అనిపించింది, అడిగానన్నమాట. అంతే, ఏం లేదన్నావు కదా. సంతోషం. ఏదో తేడా జరిగింది. లేదంటే వీడింత మామూలుగా మాట్లాడటం ఏంటి, మనసు ప్రశాంతంగా ఉండటం ఏంటి? ఆ తంత్రగాడేమో అదవుద్ది ఇదవుద్దని కోతలకు వస్తాడు. ఇక్కడ చూస్తే వీడేమో మామూలు మనిషి అయిపోయాడు. వీడిలా ఉంటే ఆ సావిత్రి బయటకు వచ్చేది ఇప్పుడు, ఆ మరకతలింగం మనకు దొరికేది ఇప్పుడు. లాభం లేదు, ఈ రోజు ఆ తంత్రగాడి దగ్గర పోయి ఏదో ఒకటి తెలుసుకోవాల్సిందే. ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను.
ఏం మావయ్య ఆ, ఏం ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు అల్లుడు, ఏం లేదు. నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళొస్తా. స్వామి, స్వామి, ఏమిరా, ఎలా ఉంది నీ ఇంటిలో? నీ అల్లుడు అల్లాడటం చూసి ఇల్లంతా అల్లకల్లోలం అయిపోతున్నారా? వాడికి ఏమైందో అర్థం కాక గిలగిలగిలలాడుతున్నారా? ఆ సావిత్రి వాడి కష్టాలు చూడలేను అని నా కాళ్ళ మీద పడతాను అంటుందా? నువ్వు ఇక్కడ మఠ వేసుకొని క్రీం బ్రీం భ్రూమను, కానీ అక్కడ నువ్వు ఊహించినట్టుగా ఏ ఒక్కటి జరగటం లేదు. నా వశీకరణ శక్తితో వాడిని ఆడుస్తున్నాను కదరా. ఆడాడు, ఆడి ఆడి ఒక్క పూటకే అలసిపోయినట్టున్నాడు. నీ మంత్రాలు తంత్రాలు అక్కడ పనిచేసినట్టుగా నాకేం అనిపించట్లేదు. నా శక్తిని శంకిస్తున్నావా? శంకిస్తుండలా, నాకైతే ఒకటి అర్థమైపోయింది, నీ వల్ల ఏమీ కాదని. ఏయ్, నిన్ను మంత్రించి మండ్రగబ్బం చేసేస్తా. ఆ పని చేయి, పీడా వదిలిపోద్ది. నేనేదో ఆశతో రావటం, నువ్వేదో ఒకటి చెప్పటం, నేను తలాడిస్తూ పోవటం, దీంతోనే సరిపోతుంది గాని అనుకున్నది మాత్రం కావటం లేదు. ఏమీ కాకపోవడం ఏంట్రా? నువ్వే కదరా వచ్చి బ్రహ్మాండం అన్నావు. అది ఒక్క పూట ముచ్చటే అయింది. అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? అల్లుడు, తలుపు తీ అల్లుడు, అల్లుడు. నాకు రాత్రి బాగా నిద్ర పట్టడం వల్ల మెలకు రాలేదు. అందుకే మీరు డోర్ కొట్టినా నాకు వినపడలేదు. ఇబ్బందా? నాకేం ఇబ్బంది ఉంది మామయ్య? చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకో తెలియదు కానీ మనసుకెంతో హాయిగా అనిపిస్తోంది మామయ్య. ఇక నాకు నమ్మకం లేదు స్వామి, నీ మీద నాకు నమ్మకం లేదు. ఆ సావిత్రి బయటకి రాదు. రేయ్, చూస్తావా నా శక్తి ఏంటో? నేను కన్నెర్ర చేస్తే అంతా భస్మమేరా. నాకు కావలసింది ఆ బూడిద కాదు, ఆ మరకతలింగం. అందుకే దాని ఆటలు సాగుతున్నాయి. నా శక్తినే శంకించాక చూపిస్తానురా, చూపిస్తాను. నీకు దానికి నా శక్తి ఏంటో చూపిస్తాను. పోయి ఇప్పుడు చూడరా, నీ అల్లుడు ఏం చేస్తున్నాడో చూడు. ఈ దెబ్బతో అది బయటికి రావడమో మీ అందరూ పోవడమో తేలిపోతుంది. పో. అది బయటికి రావడం వరకు బాగానే ఉంది. మేమందరం పోవటం అంటావు ఏంది స్వామి? అసలు ఏం చేస్తున్నావు స్వామి నువ్వు? స్వామి, ఓ స్వామి, వామ్ము, ఈ స్వామి ఏదో చేస్తున్నాడు. అక్కడికి పోతే గాని ఈయన గారు ఏం చేస్తుందో అర్థం కాదు.
ఓం ఐం శ్రీ ఎక్కడ పెట్టాను? మొన్న తెచ్చినప్పుడు వంటగదిలోనే ఉండాలే. మరి పని మనిషి ఎక్కడ పెట్టిందో? ఎక్కడా కనిపించట్లేదే. ఎక్కడ పెట్టాను? ఎక్కడ పెట్టానబ్బా? ఇదేంటి, ఈ గదికి తాళమేసుంది? అయినా లోపలేముందని? కమలా, కమలా! వస్తున్నానమ్మగారు. ఏంటమ్మగారు? గ్యాస్ అయిపోయింది. కొత్త సిలిండర్ తెచ్చి వంటగదిలో పెట్టాం కదా, ఏమైంది? నాకు తెలీదమ్మగారు. పెట్టిన వస్తువు పెట్టిన చోటుంచావు కదా, ఇందాకట్నుంచి వెతకలేక చస్తున్నాను. వెళ్ళి సిలిండర్ ఎక్కడుందో చూడు. అలాగే అమ్మగారు. ఆగు. ఈ గదికి తాళం వేసిందెవరు? నాకు తెలీదమ్మా. లోపలేమున్నాయని తాళం వేశారు? సరే, తాళం తీసుకురాపో. సరే అమ్మా. ఏముంది రూంలో తాళం వేసేంత? ఇదిగో అమ్మగారు. సరే, నువ్వెళ్ళి సిలిండర్ వెతుకుపో. అలాగే అమ్మగారు. పిన్నిగారు! ఆ తలుపు తీయద్దు. అదేంటమ్మా, ఎందుకు తీయకూడదు? లోపలేమీ లేవు కదా, అయినా తాళం ఎవరేశారు? నేనేనండి. నువ్వా? అవునండి. లోపల రీసెర్చ్కి సంబంధించిన వస్తువులున్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలని అలా తాళం వేశాను. అయినా ఇంట్లో వస్తువులు ఎక్కడికి పోతాయమ్మా తాళం వేయడానికి? లేదండి, అవి చాలా విలువైన వస్తువులు. అందుకే తాళం వేశాను. సరేలేమ్మా, సిలిండర్ కనిపించట్లేదు, లోపలుందేమో చూద్దాన్రా. పిన్నిగారు! ఈ గదిలో సిలిండర్ ఎందుకుంటుందండి? లేదమ్మా, ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనిపించట్లేదు. ఈ ఒక్క రూమే ఉంది. పని మనిషిని అడిగాను, పని మనిషి కూడా కనిపించలేదండి. ఈ ఒక్క రూమే ఉంది, ఒకసారి చూసొస్తానమ్మా. పిన్నిగారు, ఆగండి. అయినా ఈ గదిలో నా వస్తువులు ఉన్నాయనే కదా తాళం వేసింది. నాకు తెలియకుండా సిలిండర్ ఎలా ఉంటుంది?
అయినా నా కళ్ళతోనే చూస్తానమ్మా. అమ్మగారు, సిలిండర్ ఇక్కడ ఉందా అమ్మగారు? అక్కడుందా? నా అమతి మండ, ఈ మధ్య అన్నీ మర్చిపోతున్నానమ్మా. అమ్మా, తాళం వేసుకో. మ్, అలాగే పిన్ని గారు. అమ్మయ్యా, కొద్దిలో ప్రమాదం తప్పింది. లేదంటే పూజంతా వేస్ట్ అయిపోయి ఉండేది. ఏవండి, నేను సావిత్రినండి. ఏవండి, నా దగ్గరికి రండి. నేను మీ సావిత్రిని పిలుస్తున్నాను, రండి. ఏవండి, తొందరగా రండి, మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. వచ్చేయండి. ఏవండి, నా దగ్గరికి రండి. నేను మీ సావిత్రిని పిలుస్తున్నాను, రండి. వస్తున్నాను సావిత్రి, నీ దగ్గరికి వస్తున్నాను. వస్తున్నాను సావిత్రి, వచ్చేస్తున్నాను సావిత్రి. వస్తున్నాను సావిత్రి, నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. నీ దగ్గరికి వస్తున్నాను.